ఆ తరువాత రోజు నేను ఇంట్లో లేను. 3 నెలలుగా మురగబెట్టిన ఆ ఉద్యోగం ఉందో, ఊడిందో కనుక్కురావడానికి వెళ్ళాను. నేను తిరిగి ఇల్లు చేరేసరికి వారి పని పూర్తయి ఆమె వెళ్ళిపోయింది. ఆ చిత్రానికి రతి సుఖసారే అని జయదేవుని అష్టపదిలో చరణం మకుటంగా పెట్టాడు రవి. ఆ చిత్రంతో కళాకారుడిగా రవి పేరు చాలా మందికి తెలియవచ్చింది. అటు తరువాత కూడా ఆ పిల్లని మోడల్గా పెట్టుకుని రకరకాల చిత్రాలు చిత్రించాడు రవి. వాటికి ప్రజల నుంచి వచ్చే గుర్తింపు రకరకాలుగా ఉండేది. కొందరు వాటిలో కనిపించే కళా చమత్కృతిని మెచ్చుకునేవారు. మరికొందరు ఎంతో సహజమైన భావాల్ని చూపించాడు అని పొగిడేవారు. ఇంకొందరు మరి అసభ్యంగా ఉన్నాయని, శృంగార పోకడలు మినహాయిస్తే ఆ చిత్రాల్లో ప్రత్యేకత ఏమీ లేనే లేదని విమర్శించేవారు. రవి చిత్రాల పట్ల చాలా పత్రికల్లో విమర్శలు అతనికి అనుకూలంగా వచ్చాయి. పేరు పొందిన చిత్రకారులు అతన్ని తమ వర్గంలో చేర్చుకోవడానికి ముందుకొచ్చారు. అంతకు పూర్వం రవి రకరకాల మనుషుల్ని మోడల్స్గా ఉపయోగించుకుని చిత్రరచన చేస్తూ ఉండేవాడు. ఇటీవలి కాలంలో వారినందరినీ వదులుకున్నాడు. ఆ పిల్ల హావభావ భంగిమలు ఎన్ని విధాల, ఎన్ని రూపాల్లో చూపగలడు. అన్ని తరహాల చిత్రాలు గీసి తన పేరు, ఆమె రూపు శాశ్వతంగా నిలపాలనే అభిలాష అతనిలో ప్రవేశించింది. ఆ పిల్ల పేరు తరంగి. ఇంట్లో వాళ్ళు మున్ని అని పిలుస్తారట. రవిని కూడా అలాగే పిలవమనేది. చూసేందుకు మంచి పిల్లలాగే కనిపించేది మున్ని. ఏం మాట్లాడినా నవ్వుతూ మృదువుగా మాట్లాడేది. రవి చిత్రరచనకు ఇంకా సిద్ధం కాకపోతే నాతో కబుర్లు చెబుతూ కూర్చునేది. మున్ని తండ్రి కూడా చిత్రకారుడట. వాళ్ళు బీహార్కి చెందిన వాళ్ళు. ఆమె తల్లి పార్సీ యువతి. ఆమె అందాన్ని చూసి మోహించి పెళ్లి చేసుకున్నాడట మున్ని తండ్రి. మున్ని ఇంకా చిన్నపిల్లగా ఉండగానే ఒక కారు ప్రమాదంలో మున్ని తల్లి చనిపోయింది. తండ్రికి కుడిచేయి విరిగిపోయింది. ఎడమ చేత్తో కుంచెపట్టి బొమ్మలు గీయడానికి ఎంతో ప్రయత్నం చేసేవాడట. కానీ ఉపయోగం లేకపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అలా కాగా ఆరాధించే కళకు దూరమై బ్రతకలేక కొంతకాలానికి ఆత్మహత్య చేసుకున్నాడతను. తినడానికి ఇంట్లో చాలామందే ఉన్నారు. కానీ నిజం చెప్పాలంటే నేను ఏకాకిని, నాన్నవారు నాకెవ్వరూ లేరు అనేది మున్ని. ఆ రోజు స్నానసుందరి చిత్రం గీస్తున్నాడు రవి. మున్ని పచ్చని ఒంటి మీద ముత్యాల్లా నీటిబొట్లు మెరుస్తున్నాయి. తడిసిన జుట్టు నుంచి నుదుటి మీదుగా కళ్ళల్లోకి నీళ్లు జారుతున్నాయి. ఒక చేత్తో జుట్టు పైకి తోసుకుంటుంది మున్ని. ఇంకో చేత్తో గుండెలపై నుండి జారిపోయిన తడిబట్టను సర్దుకుంటుంది. అది అప్పటి చిత్రభంగిమ. రవి తన పనిలో మునిగిపోయి ఉన్నాడు. మున్ని ఆ చిత్రానికి అనువైన హావభావాలనిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆమె ఉన్నప్పుడు చెట్టుచాటు నుంచి ఏ కొంటె కుర్రాడో ఆమెకి ఇష్టుడే తొంగి చూస్తుంటే సిగ్గు, చిరుకోపం కలిగి చూసే చూపులవి. అలా ఒక్కొక్క చిత్రం గీయడానికి మున్ని ఎంతకాలమైనా విసుగన్నది లేకుండా నిలిచి ఉండేది. ఆ పిల్లకి ఎంత ఓపిక, ఎంత శ్రద్ధ! నిజంగా రవి ఇచ్చే 10 పరకా డబ్బులకే ఇంత పనిచేస్తుందా? నాకు ఎవరైనా 100 రూపాయలు ఇస్తామన్నా ఒక గంటపాటైనా అంత ఓర్మితో, అంత ఉత్సాహంతో ఆ చిత్రం బాగా రావడమే ధ్యేయంగా అలా నిలబడి ఉండగలనా? ఈ పిల్ల మోడల్గా ఇలా నిలవడానికి అంతకు మించి ఇంకేదో ఉందనిపించింది. సహజంగా చిత్రలేఖనం పట్ల అభిమానమో లేక ఉత్సాహవంతుడైన ఒక చిత్రకారుడి అభివృద్ధికి సహాయపడితే ఏ లోకంలోనో ఉన్న తండ్రి ఆత్మ శాంతిస్తుంది అనే నమ్మకమో ఏదో ఉండుంటుంది. ఇది కేవలం డబ్బు కోసం చేసే పని కాదు. డబ్బు కోసం చేసే పనిలో ఈ రకమైన ఏకాగ్రత ఉండదు, ఇంత ఓర్మి ఉండదు అనిపించింది. రవి చేతిలో కొంచెం చకచకా కదులుతుంది. జీవం పోసుకున్న పాలరాతి బొమ్మలా నిలిచి ఉంది మున్ని. కొంటెగా పెదవులు విచ్చుకుంటూ కళ్ళ కొసల నుంచి చిరుసిగ్గులు చిందిస్తూ తను పదిలంగా దాచుకున్న నిక్షేపాన్ని కొల్లగొట్టడానికి దారి కాచిన ఆ కొంటెగాడి వంక భయం భయంగా చూస్తుంది. అక్కడ ఎదురుగా ఆ తొంటరి పిల్లవాడు లేడు. అయినా ఆ పిల్ల ముఖం చూస్తే, ఆ చూపుల భావం అర్థం చేసుకుంటే ఏ కొమ్మచాటు నుంచో తనకి కనిపిస్తాడు ఆ అల్లరి పిల్లవాడు. రవి చిత్రాలు ఇంతగా ప్రాముఖ్యాన్ని సంపాదించుకున్నాయంటే అతని చిత్ర నైపుణ్యం కన్నా ఆ పిల్ల అందం, చూపే హావభావాలు ముఖ్య కారణమని నా అభిప్రాయం. ఇందరి మనుషుల్ని కేవలం తన చూపులతోనే ఆకట్టుకోగలిగిన అందం ఈ పిల్లలో ఎక్కడ దాగుంది అని పరిశీలనగా చూడసాగాను. మున్నీపాటి అందమైన పిల్లలు ఉత్తర భారతంలో చాలామందే కనిపిస్తారు. కానీ వారందరిలో లేనిది ఈ పిల్లలో ఉన్నది విధిగా ఇంకేదో ఒకటి ఉండాలి. అందుకే మున్ని మోడల్గా నిలిచిన రవి చిత్రాలకు అంత గిరాకీ ఏర్పడింది. మున్ని ప్రతి అవయవాన్ని ఆచితూచి చూస్తున్నాను, అసలు అందం ఎక్కడుందా అని. అప్పుడే నాకు తెలియవచ్చింది ఆ పిల్లలో గల ప్రత్యేకత ఏమిటో. ఒక్కసారిగా ఆనాటి రాత్రి మోతీమహల్ హోటల్లో దివాన్పై కూర్చుని పాట పాడిన బిందు గుర్తుకొచ్చింది. ఇక సందేహం లేదు,
ఇంతమంది మనుషుల్ని ఆకట్టుకుంటున్నది ఆ కళ్ళలో గల అయస్కాంత శక్తి. బొమ్మ గీస్తూ మాటిమాటికి ఆ పిల్లవంక చూస్తున్న రవిని చూశాను. అతని చూపు నన్ను, మున్నీని, ఆ గది పరిసరాల్ని దాటిపోయి ఇంకా ఎక్కడో ఉంది. ఆ చూపులో ఏదో ప్రత్యేకత కనిపించింది. ఆ రూపులో రవిని నేను ఎన్నడూ చూడలేదు. అతనిలో ఏదో మార్పొచ్చింది. ఆ మార్పు ఏమిటి? అది మాత్రం ఊహించలేకపోయాను. ఎదురుగా మున్ని తన అయస్కాంత చూపులతో ఏదో అకారణ భయం నా గుండెను దడదళ్లాడించింది. చేతిలో పట్టుకున్న బైండు పుస్తకం పట్టుతప్పి నేల మీద పడింది. ఆ చప్పుడుకి రవి చేతిలోని కుంచె కదిలింది. కుంచెకు ఉన్న రంగు చిత్రంలో అనవసరపు భాగంలో తగిలింది. కుంచె ప్లేట్లో పడేసి నా వంక తీక్షణంగా చూశాడు రవి. ఆ చూపు కూడా నాకు కొత్తది. ఆ తిరస్కారాన్ని నేను భరించలేకపోయాను. ఆ నిష్ఠురతను సహించలేకపోయాను. నెమ్మదిగా లేచి గది తలుపులు తీసుకుని బయటకొచ్చేశాను. ఇక ముందు అతను బొమ్మలు గీస్తున్నప్పుడు ఆ పరిసరాల్లో కూడా ఉండకూడదు అని నిశ్చయించుకున్నాను. పూర్వం నేను పక్కన లేకపోతే రవి తన బొమ్మలు గీయలేను అనేవాడు. ఇప్పుడు నేను ఆ గదిలో ఉంటే బొమ్మలు గీయలేకపోతున్నాడు. ఎదురుగా కూర్చుని నేను అలా చూస్తుంటే ఆ పిల్ల సంకోచపడుతుందట. హావభావాలను సరిగా ముఖం మీద నిలపలేకపోతుందట. అతని మాట నాకు తమాషాగా వినిపించింది. పరాయి మగాడి ముందు అర్ధనగ్నంగా నిలిచి బొమ్మలు గీయించుకోవడానికి సిగ్గుపడని ఆ పిల్ల సాటి ఆడదాన్నైన నేను ఎదురుగా ఉంటే సంకోచపడుతుందట. అతని మాట నాకు నమ్మబుద్ధి కాలేదు. కావాలని నన్ను ఆ గదిలో లేకుండా చేయడానికే అలా అంటున్నాడని అనుకున్నాను. ఒకసారి ఆ మాట అనకుండా ఉండలేకపోయాను. ఇందులో ఉన్న భేదం మీరు గమనించినట్టు లేదు. అతను కళాకారుడు. కళాత్మక దృష్టితో నా వంక చూస్తున్నాడు. మీరు మీరు అలా కాదు. నేను ఎలా చూస్తున్నానో ఆ పిల్ల గ్రహించింది అనడంలో సందేహం లేదు. ఆ పిల్ల చెప్పింది నిజమే. నా దృష్టి నాది, నా స్వార్థం నాది. ఈ పిల్ల కొంపదీసి నా మొగుడిని తన వలలో వేసుకోదు కదా. ఆ అయస్కాంతపు చూపులకు తగులుకుని రవి నాకు దూరం కాడు కదా. నా వెనకే తను బయటకొచ్చేశాడు రవి. మరి 5 నిమిషాల్లో బట్టలు వేసుకుని ఆ పిల్ల హాల్లోకి వచ్చింది. అతని మూడ్ పాడైంది. ఆ చిత్రం ఆ రోజు పూర్తి చేయడానికి తిరిగి ప్రయత్నించలేదు. ఆ రోజే కాదు, అటు తర్వాత కూడా ఆ చిత్రాన్ని అతను పూర్తి చేయలేదు. అది అలా ఆ గదిలో నా పొరపాటుకు శిక్షగా చాలా కాలం దాకా పడుంది. చివరికి ఒకనాడు ఆ రంగుల్ని తుడిచేసి ఇంకో బొమ్మకు క్యాన్వాస్ను సిద్ధం చేశాడు రవి. రవి వేస్తుండగా చూసిన ఆఖరి చిత్రం అదే. అటు తర్వాత ఎప్పుడూ అతని పనిలో ఉండగా నేను ఆ గదిలో కాలు పెట్టలేదు. కాపురానికొచ్చిన రోజుల్లో రోజు అంత త్వరగా ఎలా గడిచిపోతుందో నాకు తెలియొచ్చేది కాదు. రవి చిత్రాలు గీస్తూ ఉండగా చూస్తూ ఉండడం, అతనితో మాట్లాడుతూ వంట పనులు చూసుకోవడం, కమ్మని కబుర్ల మధ్య రాత్రులు గడిచిపోవడం, ఒకరోజు గడిచి ఇంకొక రోజు వచ్చిందనే దృష్టే ఉండేది కాదు. ఆ విధంగా ఏళ్లకు ఏళ్లే గడిచిపోయాయి. తర్వాత కొంతకాలం పాటు అటు ఉద్యోగం, ఇటు ఇంట్లో వంట పని, దాని మూలంగా కూడా రోజులు తెలియకుండా దొర్లిపోయాయి. ఇప్పుడు ఇంతకాలానికి ఆ పరిస్థితి మారింది. కాలాన్ని ఎలా ఖూనీ చేయటం అన్న సమస్య ఎదురైంది. క్రమంగా రవితో నేను గడిపే సమయం తగ్గిపోతూ వచ్చింది. రోజులో చాలా భాగం చిత్రరచనలోనో దానికోసం చేసే ఆలోచనల్లోనో అతని కాలం గడిచిపోయేది. మిగిలిన సమయం తిండి, నిద్ర. రవి చిత్రాలు గీసుకుంటూ ఉంటే ఆ సమయంలో నేను ఏం చెయ్యాలో నాకు అర్థమయ్యేది కాదు. రోజంతా చేయడానికి ఇంట్లో పనుండేది కాదు. 3 నెలలకు పైగా అన్నయ్య దగ్గరికి పోయి కూర్చోవడంతో ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోయింది. తిరిగి ఇంకో ఉద్యోగం కోసం ప్రయత్నించి పొందాలి అన్న ఉత్సాహం లేదు. నిజానికి నేను ఉద్యోగం చేసి ఇల్లు గడపాల్సిన అవసరం కూడా అంతగా కనిపించటం లేదు. ఇటీవల రవి చిత్రాలకు దేశంలో కూడా బాగా డబ్బొస్తుంది. అతని చిత్రాల పట్ల మోజు పెరిగింది. ముఖ్యంగా మున్నీని మోడల్గా పెట్టుకుని అతను గీసిన బొమ్మల్లాంటి వాటికి ఎంతైనా సొమ్మిచ్చి కొనడానికి కొందరు పెద్దలు సిద్ధంగా ఉన్నట్టు జోగిందర్ ఉత్తరాల్లో రాస్తూ ఉండేవాడు. ఉద్యోగ కాలంలో జైతో ఏర్పడ్డ స్నేహం అది కాస్త పోగానే క్రమంగా దానంతట అదే చల్లబడుతూ వచ్చింది. కలిసి చర్చించుకోవడానికి ఇద్దరికీ సంబంధించిన విషయం అంటూ ఒకటి లేకపోతే అటువంటి స్నేహాలు అట్టే నిలవవు. ఎప్పుడైనా తారసపడినా హలో అంటే హలోలుగానే మిగిలిపోతాయి. చుట్టుపక్కల ఇళ్లవారితో నాకు అంతగా పరిచయం లేదు. కొంతమంది తమ అంతస్తుకు నేను తగను అన్న భావంతో తప్పుకు తిరిగేవారు. మరికొంతమంది రవి వేస్తున్న చిత్రాలు ఇష్టం లేక మమ్మల్ని వెలివేసినట్లు చూసేవారు. అసలు ఇటువంటి మహానగరాల్లో పరిచయాలు, స్నేహాలు కూడా భలే తమాషాగా ఉంటాయి. ఒక గ్రూపు వారు ఇంకొక గ్రూప్తో సంబంధాలు పెట్టుకోరు. గవర్నమెంట్ ఉద్యోగుల స్నేహాలు సాటి గవర్నమెంట్ ఉద్యోగస్తుల వరకే పరిమితం. అందులోనూ మళ్లీ తరతమ భేదాలుంటాయి. పెద్ద ఉద్యోగస్తుల భార్యలు చిన్న ఉద్యోగస్తుల పెళ్లాలతో కలవకూడదు.
ఏదో సందర్భంలో కలియవలసి వచ్చిన తమ గొప్పతనాన్ని, అంటే తమ భర్తల గొప్పతనాన్ని, అతని భార్య కావడం మినహా ఎదుటి స్త్రీ కంటే తనలో ఏ విధమైన ఆధిక్యత లేకపోయినా నిలుపుకుంటూ హుందాగా ఉండాలి. "హ్మ్, నీ మొగుడు నా భర్త కింద పనిచేసేవాడు" అన్న ధోరణిలో మాట్లాడినా ఊరుకోవాలి. సింధీలకు సింధీలో, పంజాబీలకు పంజాబీలో, గుజరాతీలకు గుజరాతీలు, తమిళులు, కన్నడిగులు, తెలుగువాళ్లు, ఇలా ఎవరి మట్టుకు వారికి భాషా మతాల వారీగా సంస్థలు, సంఘాలు. మళ్ళీ ఈ సంఘాల్లో కూడా ఉద్యోగాల్లో, ధన అధికారాల్లో హెచ్చుతగ్గుల గ్రూపులు. ఒక మనిషి ఇంకో మనిషితో స్నేహంగా ఉంటూ మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఎన్ని అడ్డంకులు, ఎన్ని నిబంధనలు, ఎన్ని అగాధాలు తవ్వుకుంటూ పోతున్నాడు మనిషి. రోజు రోజుకి తన చుట్టూ రకరకాలైన ఇన్ని గిరులు గీసుకుంటూ మనిషి తన సాంఘిక జీవితాన్ని చేజేతులా ఎందుకు సంకుచితం చేసుకుంటున్నాడు? ఇందువల్ల అతను పొందుతున్న లబ్ధి ఏమిటి? ఎంత తలకొట్టుకున్నా అంతులేని విషయం ఇది. పనిలేని వాడి బుద్ధి పిశాచాలకు కూడలి స్థలం అంటూ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. చేతి నిండా పనిలేని ఆ రోజుల్లో నా పట్ల ఆ సామెత నిజమైంది. ఎన్నో ఆలోచనలు, మంచివి చెడ్డవి, సమయం సందర్భం ఉన్నవి లేనివి, సరైనవి వక్రమమైనవి, కోరకుండానే వచ్చి కూర్చునేవి కొన్ని, కావాలని నే తెచ్చిపెట్టుకున్నవి మరికొన్ని. మనసులోకి వచ్చే ప్రతి ఆలోచన వెంటనే క్రియలో పెట్టకుండా ఆపడానికి బుద్ధి ప్రయత్నించేది కాదు. అసలు ఇటువంటి అర్థం లేని అనవసరమైన ఆలోచనలు బుర్రలోకి రాకుండా చేసే శక్తి శరీరంలో ఏ అవయవానికైనా ఉంటే ఎంత బాగుంటుంది. నా వెర్రిముర్రి ఆలోచనలకు, పనులకు కోపం తెచ్చుకుని నా బుద్ధి తనకు చేతనైన పని కూడా చేయడం మానుకుంది. ఎలా చస్తే అలా చావు, ఏదో రోజుకి నీకే తెలిసొస్తుంది నువ్వు పోతున్న మార్గం ఏమిటో, ఎంత దూరం లాక్కుపోతుందో అది, అంతవరకు నేను పట్టించుకోను అని అలిగి కూర్చుంది. ఆ రోజుల్లోనే చేశాను నేను ఒక తెలివి తక్కువ పని. అప్పుడు మాత్రం చాలా తెలివైన పని చేశాను అని అనుకున్నాను. అంత చాకచక్యంగా చేసినందుకు నన్ను నేనే అభినందించుకున్నాను. రవి ఇంట్లో లేనప్పుడు అతను గీస్తున్న చిత్రాల్ని, అతనికి వస్తున్న ఉత్తరాల్ని పనిగట్టుకుని చూడడం అన్న పాడు అలవాటు. అప్పటి నా ఉద్దేశంలో అది మంచి పనే. నా ఇంటిని, నా భర్తను చేయి జారిపోకుండా కాపాడుకోవడానికి ఎంతైనా అవసరమని నా అభిప్రాయం ఒకటి ఏర్పడింది. అలవాటు చొప్పున ఆ రోజు కూడా రవి ఇంట్లో లేని సమయంలో గదిలో వస్తువులు తిరిగేస్తుంటే కనిపించింది ఒక ఫోటో. అది మున్ని ఫోటో. ఏదైనా ఒక చిత్రం వెయ్యాలనుకుంటే ఆ విధంగా ముందు ఫోటో తీసుకుని ఆ వెనుక ఆ వ్యక్తిని అదే భంగిమలో మోడల్గా నిలిపి రెండింటినీ చూస్తూ చిత్రాలు గీయడం రవి చాలాసార్లు చేసిన పని. ఒక మనిషి ముఖం మీద తను ఆశించిన ఎక్స్ప్రెషన్ స్థిరంగా నిలవదేమో అనే అనుమానం కలిగినప్పుడు అటువంటి పద్ధతిని అవలంబిస్తూ ఉండేవాడు. అప్పుడు నా చేతిలో ఉన్న ఫోటోని ఆధారంగా చేసుకుని గీసిన చిత్రం 4 నెలల కిందటే తయారైంది. ఇండియాని వదిలిపోతున్న ఒక కెనడియన్ మిగిలిపోయిన రూపాయల్ని ఏం చేయాలో పాలుపోక ఇవ్వవలసిన దానికన్నా కాస్త ఎక్కువగానే ఇచ్చి దాన్ని కొనుక్కుపోయాడు. దాని మీద మోజు తీరని రవి అటువంటిదే ఇంకో చిత్రం ఇటీవలే పూర్తి చేసి ఉంచుకున్నాడు. 2 చిత్రాలు ఒక్కలాగే వచ్చాయా, లేక వాటిలో భేదం ఉందా అంటే నేను చెప్పలేను. కానీ ఆ 2 చిత్రాలు ఈ ఫోటో ఆధారంగా వెలిసినవే అని మాత్రం గట్టిగా చెప్పగలను. రవి అంతగా ఇష్టపడడానికి ఆ చిత్రంలో ఉన్న ప్రత్యేకత ఏమిటో నాకు తెలిసి రాలేదు. ఇది అయి ఉంటుంది అని ఊహించి చెప్పడం కూడా కష్టమే. అయినా ప్రయత్నిస్తే అది కలిగించే భావాలనైనా కొద్దిగా చెప్పగలనేమో. ఏదైనా ఒక పని చేసినా, ఒక మాట అన్నా ఆ క్రియ పూర్తయినంత తొందరగా మనసు పైన అది వేసిన ముద్ర తొలగిపోదు. ఉదాహరణకి కోపంతో ఎవరినైనా కేకలు వేశామనుకోండి, ఆ పని పూర్తయిన ముఖభంగిమలో ఆ కోపం తాలూకు ముద్ర ఇంకా కొన్ని క్షణాల పాటు నిలిచే ఉంటుంది. అలాగే ఆశ్చర్యంగా నోరు తెరిచి ఏదో మాట అన్నాక ఆ నోరు వెంటనే మూతపడిపోదు. నువ్వు నోరు తెరిచిన పని అయిపోయింది, ఇంకా మూసుకోవచ్చు అని మెదడు నుంచి వార్త అందే వరకు ఆ స్థితిలోనే ఉండిపోతుంది. ఈ ఫోటోలో ఉన్న మున్ని భంగిమ అలాంటిదే. అప్పుడే ఏదో క్రియ జరిగింది. దాని భావం ఇంకా ముఖంలోంచి చెరిగిపోలేదు. ప్రేయసి ప్రియులు ప్రేమ పారవస్యంలో ఒకరిలో ఒకరు లీనమై గాఢంగా ముద్దు పెట్టుకున్నారనుకోండి. ఆ ముద్దు పెట్టుకోవడం అన్న చర్య పూర్తయినంతలోనే ఆ ముద్దు వల్ల పొందిన అనుభూతి, తృప్తి, ఆ ముద్దులో ఉన్న తీయదనం ఆ పెదవులపై నుంచి తొలగిపోదు. ఆ నిమిషంలో ఆ ఆడదాన్ని కానీ మగవాడిని కానీ ఫోటో తీస్తే ఆ ముఖం మీద ప్రతిఫలిస్తున్న భావాలు అంతకు పూర్వం జరిగిన చర్యను చెప్పకనే చెబుతున్నట్లుంటాయి. సరిగ్గా మున్ని ఫోటోలో ఇటువంటి భావమే నాకు కనిపించింది. నిండైన ఆమె పెదవులు కొద్దిగా విడివిడి ఉన్నాయి. వెడల్పైన కళ్ళు మత్తుగా ఏదో మధుర దృశ్యాన్ని ఆకలించుకున్నట్లున్నాయి. ఆ చిత్రానికి చుంబన మధురిమ అని పేరు పెట్టాడు రవి. ఆ పేరు చూసిన నాడు
నువ్వు చిత్రాలన్నిటికీ ఇటువంటి బరువైన పేర్లే పెట్టాలని ఎందుకు పాకులాడతావు? ఈ చిత్రానికి తీయని ముద్దు అనో లేక ముద్దులోని తీయదనో అనో పెడితే పోలా అంటూ వారించాడు రవి తెలుగు మిత్రుడొకడు. మరీ అంత సరళమైన పేరు పెడితే భావం తేలిపోయినట్టుంటుంది. అదీ కాక ఇటువంటి పేరు ఈ దేశంలో ఎవరైనా అర్థం చేసుకోగలరు. మన దేశ భాషలతో కొద్దిగానైనా పరిచయం ఉన్న విదేశీయులకి కూడా సులభంగా బోధపడుతుంది అన్నాడు రవి ఆ రోజున. రవి అన్నట్టుగానే ఆ చిత్రాన్ని కొనుక్కుపోయిన కెనడియన్ స్వీట్ కిస్ ఎంత చక్కని పేరు అని మురిసిపోయాడు. తనకి సంస్కృత భాషతో కొద్దిగా పరిచయం ఉంది అని చెప్పుకుంటూ. ఆ ఫోటోని చూస్తుంటే ఆ ముద్దులోని తీయదను ఆమె పూర్తిగా ఆస్వాదించే ఆ విధమైన భావం చూపగలిగిందనిపించింది నాకు. ఆ ఫోటో ఒక కవర్లో ఉంది. కవరు మీద అది తీసిన స్టూడియో పేరు, అడ్రస్, ఫోటో నెంబరు వగైరా ఉన్నాయి. ఒక వంక కుతూహలం, ఇంకో వంక అనుమానం. మానసికంగా దుర్భరావస్థలో ఉన్న నన్ను ఊపిరి పీల్చుకోనివ్వలేదు. లేడికి లేచిందే ప్రయాణం అన్నట్టు బయలుదేరాను. కావలసిన అడ్రస్ దగ్గర కాళ్ళాగాయి. లోపలికి వెళ్ళడానికి క్షణకాలం తటపటాయించాను. ఆ ఫోటోతో మీకేం పని అంటే, ఆ పిల్ల మీ బంధువా అని అడిగితే ఏమని చెప్పడం? మనసు జవాబు కోసం వెతుకలాడింది. ఇంతదాకా వచ్చాక ఏదో ఒకటి చెప్పొచ్చు. మున్ని నా చెల్లెలు అంటే మాత్రం పోయేదేముంది? ఈ ఉత్తర భారతంలో పిలుపులకు అంతా భాయిలే, అంతా బెహన్లే. ఆ మాటకు అనుబంధాలే ఉండనక్కర్లేదు. కేవలం ఊతపదం కింద వాడేస్తారు చాలామంది. ఎండవేళ కావడం చేత స్టూడియోలో అట్టేమంది మనుషులు లేరు. ఉన్నవారైనా పక్కగా టేబుల్ దగ్గర ఉన్న ముసలాయనతో ఏదో మాట్లాడుతున్నారు. బహుశా అతను ఆ ఫోటో స్టూడియో అధిపతి అయి ఉండొచ్చు. ముసలి వాళ్లతో సులువుగా పనులు తెముల్చుకోవడం కష్టం. ఏ మాట అడిగినా 190 ప్రశ్నలు వేస్తారు. అన్నిటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పినా పని వెంటనే జరుగుతుంది అన్న నమ్మకం ఉండదు. అందున ఆ రోజు నేను చేస్తున్న పని అంత సుఖమైంది కాదు. నాకు సంబంధం లేని ఒక పిల్ల ఫోటో ఆమె అనుమతి లేకుండా సంపాదించడానికి వచ్చాను. అందుకే అటువైపు పోలేదు. ఎదురుగా ఒక కుర్రాడు హుషారుగా ఏలవేసుకుంటూ ఏవో కాగితాలు సర్దుతున్నాడు. అతని ముఖంలో బాధ్యతల బరువు కనిపించటం లేదు. తను చేస్తున్న పని తను చిన్ననాడు ఆడిన గోళీకాయల ఆటలా, అసలు జీవితమే ఒక పెద్ద ఆటలా ఎంతో తేలిగ్గా తీసుకుంటున్నట్లుంది అతని తీరు. అతని దగ్గరికి పోతే నా పని సులువుగా తేలిపోతుంది అనుకున్నాను. కవర్ మీద ఉన్న ఫోటో నెంబరు, తారీఖు చెప్పి కాపీలు కావాలన్నాను. తనకు ఆ నెంబర్కు తీసినవి 2 ఫోటోలు అన్న విషయం నాకు తెలియదు. రవి డ్రాయర్లో కవర్లో కనిపించింది ఒక్క ఫోటో మాత్రమే. రెండోది ఏమై ఉంటుంది? ఏది, ఆ నెగిటివ్ని ఒకసారి చూడనండి అన్నాను. అది చూశాక ఇష్టం ఉంటే 2 తీసుకుంటాను అన్న ధోరణిలో. అతను ఆ నెగిటివ్లు నా చేతిలో పెట్టి మిగిలినవి సర్దుకోసాగాడు. కాస్త ముందుకి గుమ్మానికి దగ్గరగా వచ్చి వెలుగుకి ఎదురుగా పెట్టి చూశాను. ఒకటి నేను ఇంతకు ముందు చూసిన ఫోటో నెగిటివ్. రెండవ దానిలో ఎవరో మగాడు మున్నిని ముద్దు పెట్టుకుంటున్నప్పుడు తీసింది. ఆ బొమ్మ చూడగానే నాకు ఎంతో సంతోషం కలిగింది, నా ఆలోచన నిజమైనందుకు. మున్ని భావ ప్రదర్శనలో ఎంతటి జాణ అయినా ఏ అనుభూతి పొందకుండా అంతటి పారవస్యం చూపించలేదని అంతకు పూర్వం చాలాసార్లు రవితో వాదించి ఉన్నాను. ఆ ఫోటో కాపీ తీసుకువెళ్ళి నా మాటకు రుజువు అన్నట్టు అతనికి చూపించాలి అనుకున్నాను. నాది ఎంత మట్టి బుర్రైనా ఒక్కొక్క సమయంలో అతి చురుకుగా పనిచేస్తుంది అని అతనికి చెప్పాలనుకున్నాను. ఆ ఫోటోని నేను అంత పరీక్షగా చూడడం చూసి, కావాలంటే ఇక్కడ పెట్టి చూడండి, ఇంకా బాగా కనిపిస్తుంది అన్నాడా కుర్రాడు నెగిటివ్లను ప్రాజెక్టు వంక చూపుతూ. అతను అన్నమాట నిజమే. అందులో పెట్టాక ఫోటో బాగా కనిపించింది. అందులో ఉన్న పురుషుడి ముఖం పోలిక తెలిసింది. నా ఒళ్ళంతా ఒక్కసారిగా కరెంటు ప్రవహించినట్లయింది. కళ్ళు క్షణకాలం చీకట్లు కమ్మాయి. 1 నిమిషం పాటు కళ్ళు మూసుకుని మనసును చిక్కబట్టుకుని మళ్లీ చూశాను. నా కళ్ళు నన్ను మోసం చేయలేదు. నా మెదడు నాకు తప్పుడు సమాచారం అందివ్వలేదు. ఇందులో అనుమానం లేదు. అతను రవి. మున్ని పెదవులకి తన పెదవుల్ని తాకించి ముద్దు పెట్టుకుంటున్న ఆ పురుషుడు ఇంకెవరో కాదు, నా మెడలో తాళి కట్టిన భర్త, నా సర్వస్వం అనుకున్న రవి. నేను ఏ మాట చెప్పకుండా మట్టి బొమ్మలా అలా నిలిచి ఉండడం ఆ కుర్రాడికి చికాకు కలిగించింది. ఈ ఆడవాళ్లతో వచ్చే తంటాయే ఇది. ఎప్పటికీ ఒక నిర్ణయానికి రావడం అంటూ ఉండదు అన్నట్లు విసుగుతో నా వంక చూడసాగాడు. ఇంకా నేను అలాగే కాలయాపన చేస్తే ఆ కౌంటర్ ముందున్న ముసలాయన తరలి రావచ్చు. అప్పటికే అతని దగ్గర మనుషులు పలచబడ్డారు. అతను కాస్త రంగంలోకి వస్తే అసలకే మోసం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ ఫోటోలు ఇతరులకు ఇవ్వొద్దన్నారని అదని ఇదని ఏమైనా అడ్డంకులు చెప్పొచ్చు. ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా తల పంకించి 2 ఫోటోలు కావాలి, 2 కాపీలు అన్నాను. అతను బిల్లు రాశాడు.
నేను సొమ్ము తీసి బల్ల మీద పెడుతుంటే అప్పుడే ఇవ్వనక్కర్లేదు, తర్వాత ఇవ్వచ్చు అన్నాడు. పర్వాలేదు ఉంచండి, ఫోటోలు మాత్రం రేపు సాయంకాలానికి తయారు కావాలి అన్నాను. అతను అంతకు పూర్వం తీసుకున్న ఆర్డర్లు చూశాడు. ఎల్లుండి కానీ ఇవ్వలేము అన్నాడు. కాదు, అర్జెంటుగా కావాలి, కావాలంటే ఎక్కువ ఛార్జీ తీసుకోండి అన్నాను. అతను సొమ్ము ఎక్కువ తీసుకోలేదు. ఫోటోలు మాత్రం మరుసటి రోజుకు తయారు చేసి ఇచ్చాడు. ఆ ఫోటోలో రవి ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. అతడి కళ్ళలోని ఆ ఉత్సాహం, ముఖంలో కనిపిస్తున్న తృప్తి, ఆ అమ్మాయి బదులుగా ఆ స్థానంలో నేనుంటే ఆ ఫోటోని జీవితం పొడుక్కి అమూల్య వస్తువులా దాచుకునేదాన్ని. కానీ అందులో ఉన్నది నేను కాదు. డబ్బుకి ఒంటి సొంపుల్ని, కంటి చూపుల్ని ప్రదర్శిస్తూ సిగ్గు ఎగ్గు లేకుండా పరాయి పురుషుడి ముందు ఫోజులిచ్చే మున్ని, అటువంటి మున్నితో ఉన్న పురుషుడు ఎవరో అటువంటి తెగకే చెందినవాడు కాడు. ఎంతో ఉత్తముడు, నీతిమంతుడు అని నేను ఆరాధిస్తున్న రవి. ఉప్పెనలా పొంగి పొరులుతున్న దుఃఖాన్ని, బాధని అదుపులో పెట్టుకుని ఇల్లు చేరాను. హాల్లో అడుగుపెట్టేసరికి అజంతా ఆర్ట్ పుస్తకాన్ని చూస్తూ సోఫాలో కూర్చున్నాడు రవి. కళాకారుణ్ణి అంటూ అందమైన ఆడపిల్లల్ని చుట్టూ తిప్పుకుంటూ ఎంత నాటకమాడుతున్నాడు. మళ్ళీ ఏమీ ఎరుగని వాడిలా, ఎంతో పవిత్రుడిలాగా ఎంత నిశ్చలంగా ఆ పుస్తకాన్ని చూస్తున్నాడు. అతన్ని అలా చూస్తుంటే నా ఒంటికి కారం రాసుకున్నట్టుంది. నా మనసు పగిలి చల్లారిన అగ్నిపర్వతాల మధ్య మిగిలిపోయిన మడ్ప అట్లా కొతకొత ఉడికిపోతుంది. ఉన్నబలంగా రవి మీద పడి రక్కాలనిపించింది. మనసులో మంట చల్లారేలాగా నోటికొచ్చినట్లుగా తిట్టాలనిపించింది. ఆ 2 ఫోటోల్ని అతని ముఖం మీద విసిరికొట్టి, నువ్వు ఎంతకాలంగా ఆడుతున్న నాటకం నాకు తెలిసిపోయింది అని చెప్పాలనిపించింది. కానీ వీటిలో ఏ ఒక్కటీ చేయలేదు. చేసిన తప్పును అతని చేత ఒప్పించాలనుకున్నాను. ఇంకెప్పుడు ఇటువంటిది చెయ్యను అని అతని దగ్గర వాగ్దానం తీసుకోవాలి అనుకున్నాను. జరిగిన దానికి నేను ఎంతగా బాధపడుతున్నానో చెప్పాలనుకున్నాను. అసలు ఏమీ జరగనట్లే, ఆ క్షణంలో నా మనసులో ఏమీ లేనట్లే అతని పక్కన సోఫాలో కూర్చుని అతను చూస్తున్న బొమ్మ వంక చూశాను. అది కృష్ణుడు గోపికల రాసక్రీడా చిత్రం. రవి తన్మయుడై చూస్తున్నాడు ఆ బొమ్మ వంక. ఆ కాలం నాటివి అన్ని ఊహల్లో పుట్టిన చిత్రాలే, అందుకే వాటిలో ఈనాటి చిత్రాల్లో ఉండే సహజత్వం కనిపించదు అన్నాను. మనసులో ఇంకేదో ఉంచుకుని వాదనకు నాందిగా నేను ఆ మాట అన్నట్టు రవి పోల్చుకుని ఉండడు. అందుకే తన మామూలు ధోరణిలో చిత్రకళ ఎలా దినదినాభివృద్ధిగా పెరుగుతున్నది, ఎలా అందాలు చందాలు దిద్దుకుంటున్నది చెప్పడం మొదలుపెట్టాడు. నాకు కావాల్సింది చిత్రకళ హిస్టరీ కాదు, చుంబన మధురిమ వెనుక ఉన్న మిస్టరీ. అందుకే సంభాషణ పక్కదారులు పట్టకుండా జాగ్రత్త పడ్డాను. ఈనాటి ప్రఖ్యాత చిత్రకారుల బొమ్మలతో వీటిని పోల్చి చూస్తే నా వంటి సామాన్యులకు ఇవి ఎంతో నిర్జీవంగా కేవలం బొమ్మల్లా కనిపిస్తాయి. ఉదాహరణకు నీ చిత్రాలు రతిసుఖసారే, చుంబన మధురిమ చూడు. ఆ రోజు ప్రదర్శనలో చూసిన వారంతా వాటిని ఎంతగానో మెచ్చుకున్నారు, ఎంతో సహజంగా వచ్చాయని. నిజంగా ఆ బొమ్మలు సజీవ చిత్రాల్లా ఉన్నాయనేను. మున్నీలో ఉన్న గొప్పదనం అదే. ఏ భావాన్నైనా ప్రదర్శించడానికి ఏ పాటి కష్టమో లేనట్లు, అందులో తనకు ఎంతో అనుభవం ఉన్నట్లు చూపించగలుగుతుంది. కానీ అక్కడి వారంతా అది నీ చిత్రగణనంలో ఉన్న చమత్కృతి అన్నారు. అది కొంత కావచ్చు. నా ఉద్దేశంలో ఈ రెంటిని మించి మరొకటి ఉంది అన్నాను. నా నుంచి అటువంటి విమర్శ వస్తుంది అని అనుకోని రవి నా వంక వింతగా చూశాడు. అలా అనడంలో నీ అభిప్రాయం అన్నాడు సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ. ఆ అనుభూతి ఆ పిల్ల స్వయంగా అనుభవించుంటుంది. అది ఆ పెదవుల మీద నుంచి చెరిగిపోకుండానే నువ్వు క్యాన్వాస్ మీదకి దించుంటావు. శీలా, అసహనంగా వినిపించింది రవి కంఠం. ఈ విషయంలో ఇంతకు పూర్వం చాలాసార్లు వాద వివాదాలు జరిగాయి. ఇంకా దాన్ని నువ్వు వదిలిపెట్టలేదా అన్నట్టున్నాయి అతని చూపులు. అవును, ఆ చిత్రాన్ని ఎప్పుడు చూసినా నాకు అటువంటి అభిప్రాయమే కలుగుతుంది. అనుభవం లేనిదే ఏ ఆడది ఊహించి చూపలేదు అటువంటి తన్మయ భావాన్ని. నీ అభిప్రాయం పొరపాటు శీలా. కళాకారులకి భగవంతుడు ఇచ్చిన వరం అది. అన్నీ తాము స్వయంగా అనుభవించే ప్రదర్శించిన అవసరం లేదు. ఒక రచయిత ఉన్నాడనుకో, అతను రకరకాల పాత్రల్ని తన రచనలో సృష్టిస్తాడు. ఎన్నో రకాల మనస్తత్వాల్ని తన కథల్లో చూపిస్తాడు. అవన్నీ అతను అనుభవించే రాస్తాడా? ఉదాహరణకి సినిమాల్లో, నాటకాల్లో నటించే నటీనటుల్ని తీసుకో. వారి నిజ జీవితాలకి, నటించే చిత్రాల్లో పాత్రలకు ఎంతో వైవిధ్యం ఉన్నా అదే నిజంగా జీవితం అన్నట్టు నటించి ప్రేక్షకుల్ని మెప్పించటం లేదు. చిత్రకళ కూడా ఇటువంటిదే. ఆ పిల్ల స్వయంగా చిత్రకారిణి కాకపోయినా ఆమెకు తండ్రి వల్ల సంక్రమించిన కళాహృదయం ఉంది. అందుకే. ఇంకా ఇలాంటి మాటలు చెప్పకు రవి. వీటిని నమ్మే ఇంతకాలం కళ్ళు మూసుకుని ఉన్నాను, ఇంకానా అన్నాను. అంటే ఏమిటి నీ ఉద్దేశం? అర్థం కానట్లు నా వంక చూస్తూ ప్రశ్నించాడు రవి.
నిజంగా అతనికి నేనంటున్నది అర్థం కాలేదా, లేక సాగినంతకాలం ఈ నాటకం సాగని అని చూస్తున్నాడా? ఏమైనా అతనితో ఈ రకమైన సంభాషణ పెంచదలుచుకోలేదు. తెరడ్డు తొలగిపోయి భామవేషం రంగం మీదకొస్తే నాటకం ఏమిటో అతనికే అర్థమవుతుంది. అందుకే సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ నా అమ్ముల పొదిలో నుంచి ఒక బాణం సంధించాను. నేను ఆ ఫోటో స్టూడియోకి వెళ్ళాను అన్నాను. ఏ ఫోటో స్టూడియో? ఇంకా నా నుంచి నిజాన్ని దాచాలనే ప్రయత్నిస్తున్నాడు రవి. తనకేమీ తెలియదన్నట్లు, తనెంతో మంచివాణ్ణి అన్నట్లు అమాయకంగా ముఖం పెట్టి. అదే, నీ చుమ్మన మధురిమ చిత్రానికి మాతృకగా ఫోటో తీయించుకున్న స్టూడియోకి అన్నాను. ఆ మాటలో నీ అన్న అక్షరాన్ని కావాలనే కాస్త ఒత్తి పలుకుతూ. ఎందుకు? వేటగాడు నేర్పుగా వేసిన వలలో చిక్కుకున్నాను అని తెలిసి కూడా దాని నుంచి విడిపడ్డానికి పక్షి చేసే ప్రయత్నం అది. ఎందుకా? ఈ భావ ప్రదర్శనల వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకోవాలని. పాపం అక్కడున్న కుర్రాడు మంచివాడు. అట్టే ప్రశ్నలతో వేధించి చంపక 2 ఫోటో కాపీలు ఇచ్చాడు. 2 అన్న పదాన్ని తిరిగి ఒత్తి పలుకుతూ ఫోటోల్ని కవర్లోంచి తీసి అతని ముందు ఉంచాను. శీలా అన్నాడు రవి కాస్త గట్టిగా. ఏ, ఎందుకంత ఆవేశం? పట్టుబడిపోయాననా? హేళన ధ్వనిస్తున్న స్వరంతో అన్నాను. ఆ ఫోటోల వంక తెల్లబోతూ చూశాడు రవి. ముఖ్యంగా రెండో దాని వంక. అసలు అటువంటిది ఒకటి తీసినట్టు అతనికి తెలియనే తెలియదేమో. మున్ని కావాలని ఆ ఫోటో తన కోసం తీయమని అక్కడ వాళ్లకు చెప్పి ఆ కాపీ రవికి చూపకుండా దాచిపెట్టుకుందేమో. తెలిసినా తెలియకపోయినా జరిగిన ఆ చర్య మాత్రం వాస్తవం. అది ట్రిక్ ఫోటోగ్రఫీ కాదు. ఆ మారుమూల చిన్న స్టూడియోలో అటువంటి ఏర్పాట్లకు అవకాశం లేదు. తనని తన చర్యల్ని ఆ విధంగా వెంటాడడం రవి సహించలేకపోయాడు. ఏది తప్పు ఏది ఒప్పు అన్న సంగతి అలా ఉంచి అటువంటి పని ఎందుకు చేశావు అన్నట్లు నా వంక ఉరిమి చూశాడు. రవి ముఖం ఎర్రబడింది. కళ్లల్లో అసహ్యం కోపం చిందులు తొక్కాయి. కూర్చున్నవాడల్లా లేచి, ఛీ, నీది ఇంత సంకుచిత మనస్తత్వం అని అనుకోలేదు. ఒక కళాకారుడి భార్యగా అతని అవసరాల్ని మంచి చెడ్డల్ని అర్థం చేసుకోగలవనుకున్నాను అన్నాడు ఆవేశంగా. అవును, నాది సంకుచిత మనస్తత్వం. మీరు ఉదారులు కాబట్టి అందమైన ఆడపిల్లల అవసరాల్ని గుర్తించి ముద్దులు ఆలింగనాలు. నా మాట పూర్తిగానే లేదు. నా చెంప చెళ్ళుమంది. తెల్లబోయి చూశాను రవి వంక. ఎంత కోపంలో అయినా అతను అటువంటి పని చేస్తాడోని చెయ్యగలడని నేను అనుకోలేదు. నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నా మనసులో బాధ సుళ్ళు తిరిగింది. ఇంతకన్నా మీరు ఏం చేయగలరు అన్నట్టు తిరస్కారంగా చూశాను. ఆ చూపుకు ఫలితం రెండో దెబ్బ. ఆ దెబ్బతో నాలో ఆవేశం హద్దు మీరింది. కోపం అదుపు తప్పింది. అనాది కాలం నుంచి ఆడదాన్ని ఈ పశుబలంతోనే అణిచి ఉంచుతున్నాడు మగవాడు. తమ బలదర్పాలతో ఆడదాన్ని నోరు మూసినంత మాత్రాన చెడు మంచిగా మారిపోతుందా? అన్యాయం న్యాయమై కూర్చుంటుందా? ఈనాడు ఈ దెబ్బతో నా నోరు మోస్తావు. ఇలా ఎందరినోళ్లు మూయగలవు? కళాకారుణ్ణి అంటూ అందమైన ఆడపిల్లలతో అడ్డు ఆపు లేకుండా తిరుగుతుంటే రేపు సమాజంలో నీ పరపతేంగాను, నీ భార్యగా నా గౌరవమేంగాను? శీలా, నీకు మతిపోతుంది. నువ్వు ఏమంటున్నావో నీకు తెలియడం లేదు. అవును, అలా మతిపోయినా బావుండును. అప్పుడు మీరు ఏం చేసినా ఎంతమందితో తిరిగినా. తగిలిన చెంపలకే ఎడాపెడా చెంపదెబ్బలు తగిలాయి. అవును, ఆ పిల్లని ముద్దు పెట్టుకున్నాను. మళ్ళీ మళ్ళీ ముద్దు పెట్టుకుంటాను. సరేనా? నాకు తోచినట్టు నేను చేస్తాను. నా ఇష్టం వచ్చిన వాళ్లతో తిరుగుతాను. అడగడానికి నువ్వెవరు? నా ఇష్టం నాది. నా వ్యక్తిత్వం నాది. నా మంచి చెడ్డలు నావి. చేతనైతే నువ్వు చూసుకో. ఇంతకన్నా గౌరవంగా నీ బ్రతుకు పండే మార్గం. విసురుగా ఆ ఫోటోల్ని చించి ఆ ముక్కలు నా ముఖం మీదకు విసిరి ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు రవి. ఒక్కసారిగా పెను తుఫాను వచ్చి వెలిసినట్లయింది ఆ గదిలో. రవి చించిపోయిన ఫోటో ముక్కలు నన్ను చూసి నవ్వుతున్నాయి. రవి జీవితంలో నీకున్న స్థానమేమిటో తెలిసింది కదా అంటోంది. చిరిగిపడిన ఫోటో ముక్కల్లోని మున్ని ముఖం. టేబుల్ మీద అలారం టైం పీస్ కాలాన్ని టిక్ 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 మని నడిపిస్తోంది. పక్క గదిలో నుంచి రేడియో పాట సన్నగా వినిపిస్తుంది. విసురుగా రవి గది విడిచి వెళ్లిపోయిన 2 నిమిషాల్లోనే వీధి తలుపులు మూసుకున్న చప్పుడు వినిపించింది. మరో నిమిషమే అతను కొత్తగా కొన్న స్కూటర్ స్టార్ట్ చేసిన శబ్దం వినిపించింది. రవి వెళ్ళిపోయాడు. నా జీవితంలోంచి వెళ్ళిపోయాడు. ఆనాడు ఎంతో ఆనందోత్సాహాల మధ్య నా జీవితంలో అడుగుపెట్టిన రవి ఈనాడు ఇటువంటి అవాంఛనీయ పరిస్థితుల్లో వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ఇన్నేళ్లు కలిసి రచించిన జీవిత చిత్రం కొద్ది క్షణాల్లో తునాతునకలైపోయింది. ఒకప్పుడు ఈ ప్రపంచంలో ఒకరికొకరం, ఈ క్షణంలో ఎవరికి ఎవరమూ ఏమీ కాము. ఎంత తమాషాగా మారుతూ ఉంటాయి జీవితాలు. ఇంట్లో కాలు పెడుతూనే నేను అనుకున్నదేమిటి, ఇప్పుడు జరిగిందేమిటి? నా ఏ చాంద్ హోగా నా తారే రహేంగే.
మగర్ హమ్ హమేషా తుమ్హారే రహేంగే. రేడియోలో నుంచి సన్నగా వినిపిస్తోంది పాట. ప్రేమికుడు ప్రియురాలికి చేసిన వాగ్దానం. రవి నాతో వాచ ఎప్పుడూ అలా అనలేదు, కానీ అటువంటి భావం నాలో కలిగేలా మాట్లాడేవాడు. ఆ నమ్మకం నాకు కుదిరేలా ప్రవర్తించేవాడు. నా మనసు దాన్ని వాగ్దానంగా తీసుకుంది. రవి నావాడనుకుంది. నా పాలిట దేవుడు అనుకుంది. అగ్ని అంత పవిత్రుడు అనుకుంది. రవి రాముడు దేవుడు కాదు, మానవ మాతృడు. అందుకే లొంగిపోయాడు. మున్నీలోని ఆకర్షణకి, అందమైన అయస్కాంత శక్తి ఉన్న ఆ చూపులకి. నిజానికి అతను పెళ్లినాడే చెప్పాడు, తను రాముడు దేవుడు కాడని, మామూలు మనిషిని. కానీ పిచ్చిగా నేనే ఏవో ఆశలు పెట్టుకున్నాను. కనీసం ఇటువంటి విషయాల్లో నాకు గల పట్టింపులు తెలిసైనా అతను అలా ఉంటాడనుకున్నాను. ఉండను అని ముఖం మీద గుద్దినట్లు చెప్పి వెళ్ళిపోయాడు రవి. అతడి నిర్ణయం అతను తీసుకున్నాడు. ఇక ఆలోచించుకోవాల్సిన అవసరం నాకే మిగిలింది. ఇటువంటి జీవితంతో రాజీపడి బ్రతకడమా, లేక ఇల్లు విడిచి వెళ్ళడమా? రెండే మార్గాలు తెరిచున్నాయి. ఈ రెండిటిలో దేన్ని అనుసరించినా రవికి పోయేదేమీ లేదు, నాకు ఒరిగేదేమీ లేదు. ఏది మంచి, ఏది చెడు, ఏం చేయడం, ఏం మానడం? మనసులో ఆలోచనలు తిరిగి తిరిగి ఒక రూపురేఖలు దాల్చకుండానే ఆగిపోయాయి. రేడియో బరబరలాడుతుంది. అది ఆగిపోయి ఎంతసేపు అయిందో